అంటే సార్ ఇప్పుడు విజిట్ వీసాల మీద వెళ్ళి అక్కడే ఉండిపోయి జాబ్ చేసుకుంటున్నారు అనుకోండి. అంటే పట్టుబడితే వాళ్ళ కేసు ఉంటుంది. ఒకవేళ పట్టుబడకపోతే ఈ లోపేనే పిఆర్కి ప్లాన్ చేసుకునే అవకాశం ఉందా వాళ్ళకి? అలా చేసుకోవచ్చా? అంటే ఓన్లీ రెమెడీ అక్కడ ఏముందంటే, ఒకవేళ మీరు ఇల్లీగల్గా ఉంటే, అంటే విజిటర్ వీసాలో వచ్చో, లేకపోతే స్టూడెంట్ వీసాలో వచ్చో, లేదా వర్క్ పర్మిట్లో వచ్చో, లేకపోతే వ్యాపార పరంగా వచ్చో ఉండిపోతే, అక్కడ రెమెడీ ఏంటంటే అమెరికన్ సిటిజన్నో లేకపోతే ఆ దేశస్తుల అంటే పౌరసత్వం ఉన్న వాళ్ళను పెళ్లి చేసుకుంటేనే మీకు గ్రీన్ కార్డులు, పర్మనెంట్ రెసిడెన్షియల్ వస్తాయండి, లేకపోతే రావు. అంటే ఇక్కడ విజిట్ వీసా మీద వచ్చేసి అక్కడ మ్యారేజ్ చేసుకున్నాడు అనుకుందాం, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, అక్కడ పౌరసత్వం కలిగిన వాళ్ళని, అలాంటప్పుడు వాళ్ళకి పరిమితి ఉంటుంది, అనుమతి ఇస్తారు. చాలామంది గ్రీన్ కార్డు అలా చేసుకుంటారు. అందుకని వీళ్ళు మనం యంగ్ పీపుల్ ఎప్పుడైతే ఎంబసీకి వెళ్తారో, చాలాసార్లు ఎంబసీలో వాళ్ళు ఏమంటారంటే, నువ్వు ప్రాస్పెక్ట్ ఇమిగ్రెంట్, అంటే నీకు మ్యారేజ్ అవ్వలేదు, నువ్వు అన్మ్యారీడ్ కనుక మేము ఇవ్వము అంటారు. అందుకని చాలాసార్లు మ్యారీడ్ పీపుల్కు, ఓల్డ్ ఏజ్ పీపుల్కి వీసాలు అందుకే ఇస్తారు. చాలామంది వచ్చి అడుగుతారు మమ్మల్ని, మేము 23-25 ఉన్నాము, అన్మ్యారీడ్ అని. వాళ్ళు పెళ్లి చేసుకున్నారా, మీకు వైఫ్ ఉందా అని అడుగుతారు. వారు పెళ్లి చేసుకోలేదంటే వీసాలు ఇవ్వలేదండి అని. ఎందుకంటే మిమ్మల్ని ప్రాస్పెక్ట్ ఇమిగ్రెంట్ కింద పరిగణిస్తారు ఈ కంట్రీస్. అందుకని చాలాసార్లు ఆపర్చునిటీస్ ఏంటంటే, భార్యాభర్తలు కలిసి వెళితే చాలాసార్లు వీసాలు వాళ్ళు గ్రాంట్ చేస్తారు. అంటే భార్యాభర్తలతో వెళ్తున్నారు, వీళ్ళు వెళ్ళి వస్తారు, లేకపోతే అక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకోరు అని. అంటే సార్ ఇప్పుడు ఇలా విజిట్ వీసా మీద వెళ్ళిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఇల్లీగల్గా అక్కడ వాళ్ళు పని చేసుకుంటూ ఎక్కడో పట్టుబడతారు. సో అలాంటి వాళ్ళకి తిరిగి మన దేశానికి పంపించే అవకాశం ఉందా? ఒకవేళ పంపించేసిన తర్వాత ఆయన రిగ్రెట్ చేసుకొని తిరిగి మళ్ళీ ఆ దేశానికి అఫీషియల్గా, అంటే అన్ని పిఆర్ అలాంటివి, వీసా ఇవన్నీ తీసుకొని వెళ్ళటానికి ఛాన్సెస్ ఉంటాయా మళ్ళీ? లేదు అండి. ఎందుకంటే మీరు ఒక్కసారి ఇమిగ్రేషన్ వయలేటర్ కింద వాళ్ళు పరిగణిస్తే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటికి నేను ఏదో వస్తానండి ఒక 2 రోజుల కోసం, నేను 2 రోజుల కోసం వచ్చి 20 సంవత్సరాలు ఉంటే మళ్ళీ నన్ను రానిస్తారా మీ ఇంటికి? నన్ను రానివ్వరు. సేమ్ ఎనాలజీ అప్లైస్ హియర్. ఒకవేళ మీరు వచ్చారు, విజిట్ వీసా కోసం వచ్చారు, విజిట్ కోసం వచ్చారు, చదువుకోవడానికి వచ్చారు, వర్క్ చేయడానికి వచ్చారు, వచ్చి మీరు ఆ దేశంలో రెస్పెక్ట్ చేయకుండా ఉండిపోతారనుకోండి, మళ్ళీ మిమ్మల్ని రానివ్వరు వాళ్ళు. 10 years బ్యాన్ ఉంటుందండి. మళ్ళీ మీరు అఫీషియల్గా వెళ్ళి మీరు మళ్ళీ వీసా పెట్టినా కూడా వాళ్ళు దే విల్ రెఫ్యూజ్ ద వీసా. ఎందుకంటే ఇమిగ్రేషన్ వయలేషన్ చేశారు కనుక దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ గ్రౌండ్ నాట్ టు గివ్ యూ వీసా. వాళ్ళకి మళ్ళీ రాదండి. ఓకే, మళ్ళీ రాదు. మళ్ళీ విదేశాలకు, అంటే ఆ దేశానికి పర్టికులర్, ఇప్పుడు అమెరికా వచ్చాడు అనుకోండి, ఆ దేశం నుంచి ఆయన పంపించేస్తారు, స్వదేశానికి వచ్చేస్తాడు. ఆ తర్వాత ఆయన మళ్ళీ ప్రయత్నం చేయాలి విదేశాలకు వెళ్ళాలని, వేరే దేశానికి వెళ్ళటానికి ఛాన్స్ ఉంటుందా? ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 5 దేశాలు పార్టీ వాళ్ళు అగ్రిమెంట్స్ రాసుకున్నారు. యూకే వాళ్ళు, అమెరికా వాళ్ళు, కెనడా వాళ్ళు, న్యూజిలాండ్ వాళ్ళు. వీళ్ళు 5 countries కూర్చొని ఏం చేశారంటే ఒక అగ్రిమెంట్ రాసుకున్నారు. మీరు ఏ దేశంలో, మీ దేశంలో ఏదైనా నేరాలు చేసో లేకపోతే ఇమిగ్రేషన్ వీసాలు ఉల్లంఘనలు చేసి ఉన్న వాళ్ళందరికీ ఒకవేళ మన ఇండియాకు లేకపోతే వాళ్ళ కంట్రీస్కు డిపోర్ట్ చేస్తే మళ్ళీ మీరు వీసాలు ఇవ్వద్దు మీరు అని వాళ్ళు రాసుకున్నారు అగ్రిమెంట్. అంటే ఇంటర్నేషనల్ ట్రీటీ అండి ఇది. వేరే కంట్రీస్కు ఇబ్బందులు అవుతాయి మళ్ళీ వీసాలు తీసుకోవాలంటే. సో అందుకనే మీరు ఏ కంట్రీకి వెళ్ళినా కూడా ఈ దేశాలలో జాగ్రత్తగా ఉండాలి. ఒక్కసారి వయలేట్ చేస్తే ఇంకో దేశాలు ఇవ్వరు మీకు. ఎందుకు? మీరు మళ్ళీ వేరే దేశానికి వేరే పాస్పోర్ట్ మార్చుకొని, చాలామంది ఏజెంట్స్ చెప్తారు మీరు పాస్పోర్ట్ మార్చుకొని వేరే దేశాలకు వెళ్ళండి అని. అది ఇల్లీగల్ అడ్వైజ్ అండి. వెళ్ళినప్పుడు అక్కడ ఆ డిఫరెంట్ కంట్రీస్కు మళ్ళీ మీరు అప్లికేషన్ పెట్టినప్పుడు అందులో ఒక అప్లికేషన్లో ఒక క్వశ్చన్ ఉంటుందండి, మీరు ఎప్పుడైనా వేరే ఏ దేశాలకన్నా వెళ్ళారా అంటే మనం ఎస్ అని చెప్పాలి. మరి అక్కడ ఎప్పుడైనా మిమ్మల్ని డిపోర్ట్ చేశారా లేదా వీసా వయలేట్ చేశారా అంటే ఎస్ అని చెప్పాలి. ఒకవేళ ఎస్ అని చెప్తే మీకు వేరే ఏ దేశాల వాళ్ళు కూడా వీసాలు ఇవ్వరండి. ఓకే, ఎస్ అని చెప్తే. ఒకవేళ ఎస్ అని చెప్పకపోతే సార్, అబద్ధం చెప్తే? మరి అబద్ధం చెప్తే అది పర్జరీ అంటారు, అది నేరం అండి. ఇంటర్నేషనల్ లాలో, ఇండియన్ లాలో కూడా ప్రమాణపూర్వకంగా మీరు అబద్ధం చెప్తున్నారు. ఎందుకు? ప్రతి ఒక్క వీసా అప్లికేషన్లో కింద ఒక కాలం ఉంటుందండి, నేను ప్రమాణపూర్వకంగా అంతా నిజమే చెప్తున్నాను నేను అని చెప్పి కింద మనం సంతకం పెడతాం. దాని అర్థం ఏంటంటే లా ప్రకారము మీరు అండర్ ఓత్ చెప్తున్నారు ప్రమాణపూర్వకంగా మీరు అబద్ధం చెప్తే దాన్ని నేరం కింద పరిగణిస్తారు. దాన్ని పర్జరీ అంటారండి. పర్జరీ అయితే మీకు ఇంకోసారి ఇవ్వరు వాళ్ళు.
అంటే మీరు సావరెన్ గవర్నమెంట్కి అబద్ధం చెప్తున్నారు, అందుకని మేము వీసా ఇవ్వము అంటారు. అంటే మొత్తానికి ఆకు వచ్చి ముళ్ళు మీద పడినా, ముళ్ళు వచ్చి ఆకు మీద పడినా కూడా ఇక్కడ నేరం మాత్రం అనేది చేయకూడదు. విజిట్ వీసా మీద వెళ్ళి అక్కడ ఉండిపోవడం అనేది చేయకూడదు. ఒకవేళ వెళ్ళినా కూడా తిరిగి వచ్చేయాలి. ఆ తర్వాత అఫీషియల్గా ఏదైనా ప్లాన్ చేసుకుంటే అది బాగుంటుందని లాయర్ గారు చెప్తున్నారు. సార్ చెప్పండి సార్, ఇప్పుడు రాంగ్ టైంలో రాంగ్ ప్లేస్లో అడ్మిషన్ తీసుకున్నారు మన వాళ్ళు. సో ఆస్ట్రేలియాలో గత అంటే దాదాపు 15 సంవత్సరాల నుంచి, అంటే 2011 నుంచి ఈ జాతి వివక్ష అనేది మరొక్కసారి, అంటే ముఖ్యంగా మన భారతీయుల మీదనే వాళ్ళు అలా పడుతున్నారు. సో ఈ విషయంలో కొంతమంది మన విద్యార్థులు ఇప్పుడు కూడా అక్కడ అడ్మిషన్స్ తీసుకుంటున్నారు వివిధ యూనివర్సిటీల్లో చదువుకోవడం కోసము. సో కొన్నిసార్లు జాతి వివక్షకు తట్టుకోలేక అక్కడి నుంచి మళ్ళీ మన విదేశాల నుంచి వచ్చేస్తున్నారు. నాట్ ఓన్లీ ఇన్ ఆస్ట్రేలియా, ఇంకెక్కడైనా కూడా, ఈవెన్ ఉక్రెయిన్ కూడా ఇప్పుడు అక్కడ గొడవలు జరుగుతున్నాయి. సో అక్కడ నుంచి మన దేశానికి తిరిగి మన దేశం వాళ్ళని తీసుకొచ్చేస్తుంది. సో అలాంటప్పుడు ఇలాంటి విద్యార్థులకు మరి విద్యా సంవత్సరం కూడా నష్టపోతున్నారు. అలాగనే వాళ్ళు అక్కడ చదువుకున్న అకాడమీ, అంటే అక్కడ సిలబస్కును మన దగ్గర ఉన్న సిలబస్కు కొంచెం తేడా ఉంటుంది. సో దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని భారత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, విద్యార్థులకు ఈ అకాడమీ నష్టపోకుండా ఉండేందుకు ఏదైనా ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా మన దేశంలో? ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇంతకుముందు ఫిలిప్పీన్స్ నుంచి, యుక్రెయిన్ నుంచి, ఇప్పుడు వార్ అయిన కంట్రీస్ నుంచి వెనక్కి వచ్చేస్తున్నారు కదండి. ఇప్పుడు మెడిసిన్ స్టూడెంట్స్ కూడా వెనక్కి వచ్చేసారు. సో వీళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ ఇచ్చి ఇక్కడ లోకల్గా చదువుకోవచ్చా, లేకపోతే ఈ క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చా అని కొన్ని డిఫరెంట్ కంట్రీస్లలో కొన్ని యూనివర్సిటీస్ వాళ్ళు దీన్ని ఆర్టికులేషన్ అంటారండి. ఒకవేళ మీరు ఇప్పుడు చాలామంది యుక్రెయిన్ నుంచి పక్క దేశాలకు వెళ్ళారు, పోలాండ్ అని పక్క దేశాలకు వెళ్ళి మళ్ళీ చదువుకున్నారు కూడా. సో అలాంటప్పుడు యుఎస్ లాంటి కంట్రీస్ కూడా, వేరే కంట్రీస్ కూడా హ్యుమానిటేరియన్స్ కింద వాళ్ళు మళ్ళీ అడ్మిషన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు గతంలో చూసుకుంటే కోవిడ్ అప్పుడు చాలామంది వెనక్కి వచ్చారు, ఇప్పుడు ఫిలిప్పీన్స్ నుంచే కానీ అన్ని కంట్రీస్ నుంచి. సో దేవర్ అలౌడ్ టు టేక్, మళ్ళీ ఇక్కడ కాలేజెస్కి వెళ్ళటమే కానీ పరీక్షలు రాయడానికి పర్మిషన్స్ ఇచ్చారు. ఇట్ ఈస్ అంటే యునైటెడ్ నేషన్స్ వాళ్ళు, WHO వాళ్ళు ఇలాంటివన్నీ రెగ్యులర్గా వాళ్ళు రూల్స్ రెగ్యులేషన్స్తో వచ్చి లోకల్ గవర్నమెంట్స్కు ఇన్ఫార్మ్ చేస్తే ఆ వెసులుబాటు కలిగించారు. అదొకటండి. రెండోది ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే ఇలాంటి స్టూడెంట్స్ ఉంటారో చాలాసార్లు అమ్నెస్టీ కూడా పెట్టారు కొన్ని కంట్రీస్. అమ్నెస్టీ అంటే ఏంటంటే, ఇలాంటి స్టూడెంట్స్ ఎప్పుడైనా ఉంటే వేరే కంట్రీస్లో అడ్మిషన్స్ ఇచ్చి వాళ్ళు సెకండ్ ఇయర్లో, థర్డ్ ఇయర్లో ఎప్పటిదాకా కంప్లీట్ చేశారో వాళ్ళు మళ్ళీ కంప్లీట్ చేసుకోవడానికి ఆ వెసులుబాటుగా కలిగించారు, వెసులుబాటు డిఫరెంట్ ఫారిన్ కంట్రీస్. సో అలాంటివి ఉన్నాయండి ప్రపంచంలో. అంటే వీ హ్యావ్ టు థింక్ అవుట్ సైడ్ ద బాక్స్. ఇప్పుడు మన వాళ్ళు అక్కడి నుంచి వెనక్కి రావడం అంటే, వన్స్ మీరు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో సగం వదిలేసి వెనక్కి వస్తే నార్మల్గా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా లాంటి దేశాలు వాళ్ళు ఏం చేస్తారంటే మీకు రీఫండ్ ఇస్తారు, పాలసీస్ ఉన్నాయి. ఇప్పుడు న్యూజిలాండే కానీ కొన్ని కంట్రీస్లో వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు మొత్తం ఫీజు కట్టేసి ఒకవేళ కంప్లీట్ చేసుకోకుండా వెనక్కి వస్తే, అంటే ఒకవేళ డిస్క్రిమినేషనే కావచ్చు, లేకపోతే మీకు హెల్త్ పరంగానే ఏదైనా ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, లేకపోతే మీ పేరెంట్స్ కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు మనకు చాలాసార్లు చూస్తే న్యాచురల్ కెలామిటీస్, ఇప్పుడు మొన్న హైదరాబాద్లో మొత్తం వర్షం వచ్చి చాలా ఊరంతా నీళ్ళలో ఉండిపోయినాయి. అట్లా చాలా సిటీస్ అట్లా వాటర్లో ఉండిపోయినాయి విజయవాడ చూస్తే. మరి అలాంటప్పుడు మరి ఫీజులు కట్టలేరు కదా పేరెంట్స్, అలాంటప్పుడు వెనక్కి వచ్చేస్తున్నారు. సో అలాంటప్పుడు వాళ్ళు అకామిడేట్ చేసి రీఫండ్ చేస్తున్నారు. సో దెర్ ఆర్ మెనీ ఫెసిలిటీస్ అండి. నార్మల్గా ఆ స్కూల్స్లలో, వెబ్సైట్స్లో చదువుకోవాలి మనం, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. స్టూడెంట్స్ హ్యాండ్ బుక్ అని ఉంటుందండి. మన స్టూడెంట్స్ చాలామంది, మన పేరెంట్సే కానీ ఈ కన్సల్టింగ్ కంపెనీస్ ఆ హ్యాండ్ బుక్ చదవరండి. అది చదవాలి. చదివితే మీకు దానికి సంబంధించిన రిలీఫ్స్, రెమెడీస్ ఉన్నాయండి. ఓకే సార్, ఒక కాలర్ ఉన్నారు, జగదీష్ గారు హైదరాబాద్ నుంచి. నమస్కారం జగదీష్ గారు. నమస్కారం అండి సార్, చెప్పండి. నమస్కారం అండి. నమస్కారం సార్, మీ వీడియో ఫాలో అవుతాం సార్ మేము. ఓకే సార్, ఇది ఇప్పుడు యుఎస్ సార్ కొంచెం టీవీకి దూరంగా ఉండండి, వాల్యూమ్ తగ్గించుకోండి లేకుంటే.
ఐటీ సెక్టర్ గురించి అందరూ మాట్లాడుతున్నారండి. అదే ఐటీకి కొద్ది రెసిషన్ ఉంది, ఇలా ఉండకపోవచ్చు జాబ్స్, ఇవన్నీ మాట్లాడుతున్నారు. అంటే నేను H1B ఆస్పైర్ గా, అంటే నేను H1B వేద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ ఇయర్. సో నాకు ఆపర్చునిటీస్ ఉంటాయా ఉండవా అన్నది నా క్వశ్చన్స్ అండి. అంటే ఇప్పుడు ఈ యుద్ధం అంటున్నారు, ట్రంప్ గారు వచ్చారు, ఈ ఐటీ అంతా గల్లంత అవుతుంది అన్నట్టుగా ప్రచారం జరుగుతుంది. సో నేను వెళ్ళొచ్చా వెళ్ళకూడదా H1కి నెక్స్ట్ ఇయర్? ఇప్పుడు మీకు తెలుసు కదండి, H1Bకి లాటరీ సిస్టమ్ ఉంది, మార్చ్లో స్టార్ట్ అవుతుంది. మీది H1లో పికప్ ఫస్ట్ టైం పికప్ అవుద్దా, సెకండ్ టైం పికప్ అవుద్దా, మీ లక్ మీద ఆధారపడి ఉంటుంది. వచ్చిన తర్వాత ఎంప్లాయర్స్ మీకు ఉద్యోగం ఇచ్చి H1B ఫైల్ చేసిన తర్వాత అది అప్రూవల్ వచ్చే వరకు అక్టోబర్ నవంబర్ వచ్చే సంవత్సరం అవుద్ది. అంటే వీఆర్ లుకింగ్ ఎట్ 2025. ఇప్పుడు ట్రంప్ గారి పాలసీస్ ప్రకారము ఎకానమీ పికప్ అవుద్ది అని ఇప్పుడు ఎలాన్ మాస్క్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద, లేకపోతే సోలార్ టెక్నాలజీ, ఈవెన్ రాకెట్స్ అంటే శాటిలైట్స్ వాటన్నిటి మీద కూడా ఆయన హీస్ ఇన్వెస్టింగ్ మోర్ మనీ. అండ్ ఆబ్వియస్లీ ఎకానమీ పికప్ అవుతుందని అనుకుంటున్నాము డెఫినెట్గా. బికాజ్ మీకు ఒకవేళ H1 అప్రూవ్ అవుతే నెక్స్ట్ ఇయర్ అక్టోబర్తోని స్టార్టింగ్ కదండి. సో ఐఎమ్ షూర్ ఎకానమీ విల్ పికప్. ఐ డోంట్ సీ ఎనీ ప్రాబ్లమ్. ఐ థింక్ యూ షుడ్ కన్సిడర్ అండి.